లక్ష్మి 7 నెలల ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న పద్మాక్షి 7వ నెలకి డెలివరీ చేయొచ్చా లేదా అని అడుగుతుంది డాక్టర్ని. చేయొచ్చు, కానీ చాలా కాంప్లికేషన్స్ అవుతాయి అని చెప్తుంది డాక్టర్. డాక్టర్ని లక్ష్మి దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపిస్తుంది పద్మాక్షి. ఇక సరోగసి చేసిన అమ్మాయి కదా అని డాక్టర్ గుర్తుపడుతుంది లక్ష్మిని. ఇంతలో లక్ష్మి కళ్ళు తెరుస్తుంది. లక్ష్మిని చూసిన డాక్టర్, అదృష్టవంతురాలివమ్మ, నువ్వు నీ బిడ్డ ప్రమాదం నుంచి బయటపడ్డారు అని అంటుంది డాక్టర్. ఇక లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోమని నర్సుకి చెప్పి వెళ్తుంది. ఇక మరోవైపు లక్ష్మి ఉన్న గదిలోని టీవీలో విహారీ ఆఫీస్లో జరిగిన గొడవ న్యూస్ వస్తుంది. అది చూసిన లక్ష్మి కంగారు పడి లేచి చూస్తుంది. బెడ్ రెస్ట్లో ఉండాల్సిన లక్ష్మి లేచి బయటకు వచ్చేస్తుంది. నడవలేని స్థితిలో ఉన్న లక్ష్మి ఎవరో బురక పెట్టుంటే అది లక్ష్మి తీసుకొని వేసుకొని విహారీ కోసం ఆఫీసు దగ్గరికి బయలుదేరుతుంది. ఇక మరోవైపు విహారీ లక్ష్మి గురించి అందరూ అన్న మాటలు గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. విహారీ దగ్గరికి చారుకేశవ వచ్చి, ఇంతకు ముందు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా అయిపోయావు అని అంటాడు. విహారీ మాత్రం ఏం పట్టించుకోకుండా మందు తాగుతూనే ఉంటాడు. కనకం గురించి అర్హత లేని వాళ్ళు కూడా ఎలా మాట్లాడతారు మామయ్య, ఇక్కడ అసలు కనకం టాపిక్ ఎందుకు వచ్చింది అని అడుగుతాడు విహారీ. విహారీ దగ్గరికి అంబిక వచ్చి, విహారీ ఏంట్రా ఇలా చేస్తున్నావు, నీ వల్ల మన పరువు పోయింది తెలుసా, నువ్వు కొట్టిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కోపంగా ఉన్నాడు, నాకున్న పాత పరిచయాలతో అతడి కాలు పట్టుకున్నాను, నువ్వు వచ్చి అతనికి సారీ చెప్పు, లేదంటే నిన్ను చైర్మన్ పదవి నుంచి తొలగించాలని భీష్మించుకున్నాడు, రా వచ్చి సారీ చెప్పు విహారీ అని అంబిక అంటుంది. చారుకేశవ్ కూడా విహారీకి సారీ చెప్పేరా అని అంటాడు. విహారీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గరికి వస్తాడు. లక్ష్మి కూడా అప్పుడే వచ్చి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అతనికి సారీ చెప్పమని అందరూ అంటారు. అతను విహారీతో, మీరు చేసిన పనికి మీ మీద క్రిమినల్ కేసు పెట్టి మిమ్మల్ని చైర్మన్ పదవి నుంచి తొలగించేలా చేయొచ్చు అని అంటాడు. ఏంటి ఇప్పుడు సారీ చెప్పాలి అంతే కదా అని విహారీ అడిగితే, మరో డైరెక్టర్, అంతే, మీరు సారీ చెప్పాలి, లేదంటే చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలి అని అంటాడు. విహారీ మందు తాగుతూ మేనేజర్ని పిలిచి, నేను చైర్మన్గా రాజీనామా చేస్తున్నా, వెంటనే రాజీనామా పత్రం ప్రింట్ చేసుకొని తీసుకొని రా అని అంటాడు. దూరం నుంచి లక్ష్మి చూసి ఇలా జరగకూడదు అని అనుకుంటూ ఉంటుంది. పేపర్లు తీసుకొని రాగానే విహారీ సంతకం పెట్టేస్తాడు. లక్ష్మి అడ్డుకోవాలని చూస్తే భుజంగం మనుషులు లక్ష్మిని కిడ్నాప్ చేస్తారు. విహారీ పొగరుగా మందు తాగి డైరెక్టర్ భుజం తట్టి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి తనని వదలమని బతిమలాడుతూ ఉంటుంది. కారు ట్రాఫిక్లో ఆగుతుంది. అప్పుడే లక్ష్మి విహార్ని చూస్తుంది. విహార్ని పిలిచే టైంకి రౌడీ, శోభ లక్ష్మికి మత్తు మందు వేసి ముసుగు వేసేస్తారు. తర్వాత భుజంగం రౌడీకి కాల్ చేసి లక్ష్మిని తన ప్లేస్కి తీసుకెళ్లమని, తర్వాత ఏం చేయాలో నేను చెప్తా అని అంటాడు. అలా మరోవైపు అంబిక ఇంటికి వచ్చి విహారీ నుంచి కుట్ర చేసి CEO పదవి తీసుకున్నట్లు ఎవరికి తెలియకూడదు అనుకుంటుంది. ఇంట్లో అందరినీ పిలిచి జరిగింది చెప్తుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.